తెనాలి పట్టణంలో మురుగు పారుదల సక్రమంగా ఉండే విధంగా ప్రజలందరూ సౌకర్యవంతంగా ఉండేలా పురపాలక సంఘం తరపున అన్ని చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. పట్టణంలోని బోసు రోడ్లో డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కాలువలో సీల్డ్ తొలగింపుకు వీలుగా షాపుల ముందు మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. మంగళవారం ఉదయం నుండి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లో ఉదయం నుండి స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. బోస్ రోడ్లోని అంబేద్కర్ కాలేజీ వద్ద నుండి మొదలుపెట్టి ఆంజనేయ స్వామి వారి గుడి వరకు డ్రైవ్ కొనసాగించారు. మున్సిపల్ ప్రత్యేక సిబ్బందితో పాటు ప్రొక్లైన్ల సహాయంతో షాపుల ముందు డ్రైన్ల మీద ఉన్న బండలను తొలగించి మురుగు పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బురిపాలెం రోడ్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా మురుగు కాలువల మీద ఉన్న బండలను తొలగించి నీరు సక్రమంగా పారేలా చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా బోస్ రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మురుగు కాలువలో సిల్ట్ తొలగింపుకు ఆటంకం లేకుండా షాపుల ముందున్న డ్రైన్లపై ఆక్రమణలు తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యాపారస్తులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ 1Z సుధాకర్, సెంటర్ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వన్ టౌన్ పోలీసులు పాల్గొన్నారు. ప్లానింగ్, రెగ్యులేషన్ అనేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే పట్టణాలలో మురుగు లేకుండా చేయండి, కాలువలు చక్కగా పారుతాయిగా వర్షాకాలం కాబట్టి నీరు కూడా ఎక్కడ ఆగదు, దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, జబ్బుల నుంచి దూరం ఉంటారు అని ప్రభుత్వం ఆదేశిస్తే మన రాష్ట్ర మంత్రి లోకల్ ఉన్నటువంటి శ్రీ నారాయణ మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణాన్ని చక్కటి ప్లానింగ్ తోటి ఒక రెగ్యులేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ముందుగా మురుగునీరు ఏవైతే ఉంటాయో, సామాన్య డ్రైన్స్ ఏవైతుందో వాటన్నిటి కూడా క్లియర్ చేయడం అయింది. ఆ తర్వాత ఇంటర్నల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో 2 అడుగులు ఇంకా అటుపైన ఉండేటివన్నిటి కూడా సిల్ట్ సపరేట్గా బ్యాచ్ అనేసి ఒక 40 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే కాలువలను ఆక్యుపై చేసి టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో వాటన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ దట్ బురిపాలెం రోడ్డు అందరం కూడా మా టౌన్ ప్లానింగ్ వింగు, శానిటేషన్ వింగు, ఇంజనీరింగ్ వింగు అందరూ కలిసి చక్కగా అక్కడ చేయడం వల్ల మురుగునీరు అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉంది. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అంబేద్కర్ కాలేజ్ దగ్గర నుంచి డైమండ్ టీ స్టార్ వరకు రోడ్డుకి ఇరువైపులా కాలువలు ఆక్రమించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజుల నుంచి చెప్తున్నాము. ఇలా మేము ఒక డ్రైన్స్ ఆక్యుపేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యూటీగా తీయించాలనుకుంటున్నాం. తీసి మళ్ళీ అక్కడ వరకు రోడ్డు వేస్తే కనుక ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది చెప్పి వేసి గత 1 వీక్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తున్న చక్కగా. దానికి చక్కటి ఎగ్జాంపుల్ మన సీతాంబ సంబంధించిన హోటల్ ఎవరైతే ఉన్నారో వెంకట్రావు గారు ముందుగానే ఆయనే అంత ప్రిపేర్ అయిపోయి మేము ఈ ప్రాంతంలోకి వచ్చేకల్లా చేయండి సార్, ఇదంతా కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంటాయనేసి వారు వచ్చారు. సో వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఇదే విధంగా ఈ యొక్క రోడ్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు సహకరించండి. సహకరిస్తే కనుక ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రోడ్ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాల్సి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వారు అదేవిధంగా మా కౌన్సిల్ వారు కూడా సూచించి ఉన్నారు. వాటికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాలను గమనిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని ప్రజలను కోరుతున్నాం. థ్యాంక్ యూ.